ఆ నలుగురు మిత్రులు కథ. రచన టీవీఎల్ గాయత్రి. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. అదొక పేరున్న ఐఐటి కోచింగ్ సెంటర్. జూనియర్ ఇంటర్మీడియట్లో చేరుతున్నారు పిల్లలు. హాస్టల్లో చేరే పిల్లలతో కోలాహలంగా ఉంది ఆ ప్రాంతం. చాలామంది తల్లిదండ్రులు తమ తమ పిల్లలకు జాగ్రత్తలు చెబుతున్నారు. అక్కడే ఒక మూలగా కొడుకుతో నిల్చుని ఉంది నర్మద. బట్టల సూట్కేసు, రోజువారీ సామాన్లు, పుస్తకాలు రూమ్లో సర్ది వచ్చాడు భార్గవ. జాగ్రత్తగా ఉండు, వారం వారం వస్తాను. నేను మీకు చెప్పకర్లేదనుకో, అయినా నా ఆరాటం అంటూ ఉంటేనే నర్మదకు దుఃఖం వచ్చింది. జాగ్రత్తగా ఉంటానమ్మా, దిగులు పడకు, చెల్లాయిని చూసుకో. తల్లి భుజం చుట్టూ చేయి వేశాడు 16 ఏళ్ల భార్గవ. కన్నీళ్లు తుడుచుకుంది నర్మద. నీతో పాటు రూమ్లో ఎవరెవరు ఉన్నారో నేను వెళ్ళి నీ మేనేజర్తో మాట్లాడి క్యాంటీన్ నుండి నీకు పళ్ళు కూరలు వచ్చే ఏర్పాటు చూస్తాను అంటూ నర్మద హాస్టల్ మేనేజర్తో మాట్లాడి ప్రతిరోజు భార్గవకు పళ్ళు కూరగాయలు ఇవ్వమని, దానికి అదనంగా డబ్బు కడతానని చెప్పింది. ఆమె చెప్పిన దానికి ఒప్పుకున్నాడు మేనేజరు. తల్లిని పంపించి తన కేటాయించిన రూమ్కు వచ్చాడు భార్గవ. రూమ్మేట్స్గా వికాస్, ప్రశాంత్, నీలేష్ కనిపించారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. నలుగురు ఒకే రూమ్లో ఉండాలి. 2 ఏళ్లు కష్టపడి చదివి ఐఐటీలో సీట్ సంపాదించుకోవాలని పిల్లలందరికీ ఆరాటం. బ్యాగ్లో నుండి కుర్కురే ప్యాకెట్స్ తీశాడు వికాస్. అతడు తన వయసు కంటే కొంచెం లావుగా ఉన్నాడు. మీరు కూడా తీసుకోండి అంటూ ఫ్రెండ్స్కు కుర్కురే ప్యాకెట్స్ ఇచ్చాడు. నాకు వద్దు, సారీ అంటూ భార్గవ మాత్రం వద్దన్నాడు. మిగిలిన 2 కుర్కురే ప్యాకెట్స్ తీసుకున్నారు. కాసేపటికి భోజనాలకు రమ్మని హాస్టల్ క్యాంటీన్ నుండి పిలుపు వచ్చింది. కూర, పప్పు, సాంబారు, పచ్చడి, పెరుగు, ఒక చిన్న మొక్క స్వీటు, 4 పనస తొనలు, ఇది మెను. అబ్బా, భోజనం చెత్తగా ఉంది, 2 ఏళ్లు ఎలా గడపాలో అన్నాడు వికారంగా మొహం పెట్టి ప్రశాంత్. ఏం చేస్తాం, మన కర్మ. ఇక్కడ అమ్మ చేతి వంటలాగా ఎలా ఉంటుంది విసుక్కున్నాడు నీలేష్. భార్గవ మాత్రం మాట్లాడకుండా అన్నం తింటున్నాడు. రూమ్కు రాగానే ప్రశాంత్ బ్యాగులోంచి చిప్స్ ప్యాకెట్ తీశాడు. అప్పుడు కూడా భార్గవ వాటిని వద్దంటూ, నా బాస్కెట్లో అరటిపళ్ళు, జాంపళ్ళు ఉన్నాయి, మీరు కూడా తినండి అంటూ పళ్ళు తెచ్చి ముందు పెట్టాడు. అబ్బా, పళ్ళా, బోరు, నువ్వు తిను, మేము ఈ చిప్స్ లాగించేస్తాం అన్నాడు ప్రశాంత్. అతడికి కళ్ళజోడు ఉంది. నీలేష్ బ్యాగులో నుంచి ట్యాబ్లెట్ తీసుకుని వేసుకున్నాడు. దేనికి నీలేష్ మందేసుకుంటున్నావు అడిగాడు భార్గవ. నాకు ఈ మధ్య షుగర్ వచ్చింది, అందుకని రోజు అన్నం తినాక ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి అన్నాడు నీలేష్. ఆ రోజు మిత్రులంతా మాట్లాడుకుంటూ గడిపారు. 2వ రోజు నుండి క్లాసులు, కోచింగులు. హాస్టల్ నుండి కాలేజీకి వెళ్తుంటే కొద్దిగా ఆయాస పడుతున్నాడు వికాస్. వీళ్ళు చేరి 15 రోజులైంది. హాస్టల్లో భోజనం బాగాలేదని ఒక్క భార్గవ తప్ప మిగిలిన మిత్రులు 3 జంక్ ఫుడ్తో కడుపు నింపుకుంటున్నారు. భార్గవ కోరిక మేరకు క్యాంటీన్ మేనేజర్ భార్గవకు టమాటాలు, కీర దోసకాయలు, క్యారెట్లు, పళ్ళు తెచ్చిపెడుతున్నాడు. భార్గవ వాళ్ళ అమ్మగారు 2 సార్లు వచ్చి సున్నుండలు, నువ్వుండలు ఇచ్చి వెళ్ళింది. భార్గవ పొద్దున్నే కాసేపు యోగా చేస్తాడు. సాయంత్రం కాలేజీ గ్రౌండ్లో ఆటలాడుకుని వస్తాడు. సెల్ ఫోన్లతో ఆడుకునే మిగిలిన 3 స్నేహితులకు భార్గవ అలవాట్లు కొంచెం చిత్రంగా అనిపించాయి. ఒకరోజు మధ్యాహ్నం వికాస్ తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. హాస్టల్ వార్డెన్ డాక్టర్ని పిలిపించింది. గ్యాస్ ట్రబుల్ అని, కాస్త పథ్యంగా తినాలని చెప్పి మందులు ఇచ్చాడు డాక్టర్. ఆ సాయంత్రం క్లాసు నుండి వచ్చారు మిగిలిన ఫ్రెండ్స్. వికాస్కు కీరా, దోసకాయ ముక్కలు కోసిచ్చాడు భార్గవ. తగ్గేదాకా ఇవే తినాలి నీరసంగా అన్నాడు వికాస్. తగ్గాక కూడా ఇలాంటివి తింటే మంచిది అన్నాడు నవ్వుతూ భార్గవ. నా కళ్ళజోడు మార్పించుకోవాలి, కొంచెం కళ్ళు స్ట్రెస్ అవుతున్నాయి అనిపిస్తోంది చెప్పాడు ప్రశాంత్. రోగాలు రాకుండా ఉండాలంటే కాస్త ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే చాలు, డాక్టర్ అవసరం ఉండదు అన్నాడు భార్గవ. ఇక్కడ ఏం తిని బతుకుతున్నాం, చెత్త కూర, చెత్తపప్పు, ఇంతకంటే పశువులు తినే గడ్డి మేలు విసుగ్గా పలికింది వికాస్ గొంతు. కానీ మనం ఇక్కడ 2 ఏళ్లు ఉండాలి, ఎప్పుడూ జంక్ ఫుడ్ తింటే ఆరోగ్యం పాడవుతుంది స్థిరంగా చెప్పాడు భార్గవ. ఇంకేం తినాలో చెప్పు ప్రశాంత్ హేళనగా అడిగాడు. పండ్లు, కూరగాయలు, పాలు లాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. భార్గవ మాట పూర్తి కాకుండానే
అబ్బా బోరు, ఇంకేమన్నా చెప్పు. నీలేష్ ఖైమన్నాడు. సరైన ఆహారం టైంకు తినకపోవడం వలన మా నాన్నగారు 2 ఏళ్ల క్రితం పోయారు, గంభీరంగా చెప్పాడు భార్గవ. నిర్ఘాంతపోయారు మిత్రులు. వెంటనే భార్గవ దగ్గరికి వచ్చారు. అతడి భుజం పట్టుకున్నాడు ప్రశాంత్. ఏమైంది భార్గవ, మీ నాన్నగారు లేరా? ప్రశాంత్ గొంతు కీచుమంది. అవును, మా నాన్నగారిది స్టీల్ బిజినెస్. అప్పుడప్పుడు క్యాంపులకు వెళ్తూ ఉండేవారు. ఒకవేళ ఊర్లోనే ఉన్నా కూడా వేళ పట్టున భోజనం చేయడానికి కుదిరేది కాదు. ఏదో జంక్ ఫుడ్తో కడుపు నింపుకోవడం, సరైన నిద్ర కూడా ఉండదు. దానికి తోడు స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఉంది. దాంతో మా నాన్నగారికి 30 ఏళ్లకే ఊబకాయం వచ్చింది. దాంతోపాటే షుగర్, బీపీ కూడా తగులుకున్నాయి. 2 ఏళ్ల క్రితం గుండెపోటుతో నాన్నగారు మరణించారు. అమ్మ ఉద్యోగం చేస్తోంది. నేను, చెల్లి. మాకు జంక్ ఫుడ్ తినాలంటే చాలా భయం. భార్గవ కళ్ళ నుండి జలజల నీళ్లు కారుతున్నాయి. వింటున్న మిత్రులు ముగ్గురు మౌనంగా అయిపోయారు. అందుకే మా అమ్మ జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే నష్టాల గురించి ప్రచారం చేస్తూ ఉంటుంది. పత్రికలకు ఆర్టికల్స్ కూడా రాస్తూ ఉంటుంది. కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు భార్గవ. భార్గవ, ఈ రోజు నుండి నేను నీ మాటే వింటానురా. భార్గవ చేయి పట్టుకున్నాడు వికాస్. మిగిలిన 2 మిత్రులు కూడా భార్గవ చేతిలో చేయి వేశారు. సంవత్సరం గడిచింది. 4 మిత్రులు జూనియర్ ఇంటర్ పూర్తి చేశారు. వికాస్ సన్నగా అయ్యాడు. ఇప్పుడు రోజుకు 4 కిలోమీటర్ల దాకా పరిగెత్తగలుగుతున్నాడు. ప్రశాంత్ కళ్ళు పరీక్ష చేసి పవర్ తగ్గించి వేరే కళ్ళజోడిచ్చాడు కళ్ళ డాక్టర్. నీలేష్కు ఎప్పుడూ షుగర్ నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ 4 మిత్రులు హుషారుగా సీనియర్ ఇంటర్ చదువుకుంటున్నారు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.